ప్రముఖ దర్శకుడు మెహ్రా రమేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. మెహ్రా రమేష్ సోదరి జ్యోతి అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జ్యోతి గత 10 రోజులుగా విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మణిపాల్ ఆసుపత్రికి చేరుకుని మెహ్రా రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. మెహర్ రమేష్ సోదరి జ్యోతి అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జ్యోతి గత 10 రోజులుగా విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మణిపాల్ ఆసుపత్రికి చేరుకొని మెహర్ రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి నో ఇష్యూ చేయాలి. కొంచెం చూసి ఇంకా ట్రై చేసుకుంటాను. మిమ్మల్ని చూసి ఇంకా దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి జ్యోతి అనారోగ్య కారణాలతో మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే డైరెక్టర్ మెహర్ రమేష్ సోదరిమణి జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమె గత 10 రోజుల క్రితం ఏదైతే మణిపాల్ హాస్పిటల్, విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్న పరిస్థితి. అయితే ఆమెకు సంబంధించి మణిపాల్ హాస్పిటల్లో చికిత్స కోసం అని చెప్పని గత 10 రోజుల క్రితం ఆమెను అడ్మిట్ చేశారు. అయితే మణిపాల్ వైద్యులు, నా వెనక కనుక చూసుకున్నట్లయితే మణిపాల్ హాస్పిటల్ మీరు కనుక చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఆమె ఏదైతే ఆ మణిపాల్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ చికిత్స పొందుతున్న పరిస్థితుల్లో ఆమెకైతే కొంత శ్వాసకోశ సంబంధిత ఏదైతే ఉందో కొంత ఇన్ఫెక్షన్ చేరినట్టుగా కూడా వైద్యులు అయితే చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆమె కొంత బాధపడుతున్న పరిస్థితి అయితే ఆమెను వైద్యులు కూడా గత 10 రోజుల నుంచి కూడా ఆమెకు చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆమె గత రాత్రి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారణ చేయడంతో మెహర్ రమేష్ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పాలి. అయితే దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిసేపటి క్రితం ఆమెను మృతదేహాన్ని కూడా ఆమె పరిశీలించి వెంటనే మెహర్ రమేష్ కుటుంబానికి కూడా ఆమె మృతదేహానికి నివాళులు కూడా అర్పించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం జనసేన నాయకులు చిలపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఆమె మృతి చెందడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా ఆవిడకి మొన్న మెహర్ రమేష్ గారి అమ్మాయి మ్యారేజ్ జరిగినప్పుడు అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఆవిడకి అప్పటి నుంచి తేడా చేసింది. 8న ఎక్కువ సివియర్ ప్రాబ్లం ఉంటే 8న ఇక్కడ రమేష్ గారు ఫోన్ చేసి నాకు ఇట్లా ఇక్కడ మనం జాయిన్ చేద్దామంటే మణిపాల్లో జాయిన్ చేసాం. అప్పటి నుంచే ఎక్మో థెరపీ ఇవన్నీ కూడా బిగిన్ చేశారు. కానీ బ్యాడ్ లక్, వైద్యులు కూడా మణిపాల్ హాస్పిటల్ వైద్యులు అంతా కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. బట్ ఆవిడ బాడీ సహకరించలేదు. ఇది ఒక రకమైన ఫ్లూ అంతే, కానీ ఆవిడ ఆర్గాన్స్ అంతా కూడా ఇబ్బంది అయిందండి. సార్, ఇందాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పరామర్శించారు. అంటే ఆ కుటుంబానికి కొంత నివాళులు, ఆమె మృతదేహానికి కూడా నివాళులు అర్పించారు. దాంతోపాటు మెహర్ రమేష్ గారికి కూడా ధైర్యం చెప్పారు. యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు ఆయన హాస్పిటల్లో ఉన్నా కూడా దాదాపు 10 రోజుల నుంచి ఆయన కూడా పర్యవేక్ష వస్తూ ఉన్నారు. ఎప్పుడు నన్ను అడుగుతూనే ఉన్నారు మెరుగైన వైద్యం గురించి. దేనికంటే ఆవిడ ఆ పెళ్లిలో అంటే దగ్గర బంధువులు బాగా మెహర్ రమేష్ గారి కుటుంబం అంతా కూడా డిప్యూటీ సీఎం గారికి ఆయన రాత్రే మేము మెసేజ్ చేసాము. చేయగానే రాత్రి లేట్గా అందింది. ఆయన ఉదయాన్నే హుటాహుటిన బయలుదేరి వచ్చి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆయన ఆపరేషన్ అయ్యి కొంచెం రెస్ట్లో ఉన్నా కూడా ఇమీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మెహర్ రమేష్ గారి కుటుంబానికి ధైర్యం చెప్పి వెళ్ళారు. మిగతా ఫార్మాలిటీస్ అంతా మాట్లాడమన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా వచ్చే అవకాశం అంటే తెలియదండి, నాకు ఇది తెలియదు.
రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబానికి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొంత ఆయన ధైర్యం చెప్పే పరిస్థితి కూడా చేశారు. దాంతోపాటు ఆయన సోదరిమణి జ్యోతి ఎవరైతే ఉన్నారో గత 10 రోజులుగా ఆమెకి శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఉండటంతో ఆమెను మణిపాల్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. అయితే ఆమె తీవ్రమైన ఇబ్బందికర అంటే ఇన్ఫెక్షన్ పాలవడంతో ఆమె మృతి చెందినట్లుగా అయితే వైద్యులు తెలిపినట్లుగా అయితే జనసేన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ.